దిగ్గజ మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానీ భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని అద్వానీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. ఇకపోతే విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం. వైఎస్ జగన్ పాలనలో విస్తరించిన ఎనర్జీ ప్రాజెక్టు, విద్యుత్ రంగ అభివృద్ధి, తక్కువ ఖర్చుతో సరఫరా ప్రణాళికలు. ఈ ప్రాజెక్టుల ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు. అధికారంలోకి వచ్చాక అందుబాటులోకి 1600 మెగావాట్ల థర్మల్ యూనిట్లు. ఇంధన ప్రాజెక్టులపై 9.57 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు. 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ల ఏర్పాటు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం సెకీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ అంటూ అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు కరెంట్ ఫ్లక్సేషన్స్ వస్తూనే ఉన్నాయి. నెంబర్ 1. రెండవది, రేట్లు వాసిపోతున్నాయి. అది తగ్గించింది ఏం లేదు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి అంత విద్యుత్ వచ్చినప్పుడు జనాలకు తగ్గాలి కదా. తక్కువ ధరకు విద్యుత్ వచ్చినప్పుడు ఎందుకు తగ్గించలేకపోతున్నారు? అది కదా ఫెయిల్యూర్. దాన్ని కవర్ చేసుకోవడానికి అంత అద్భుతం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే కూటమిలో కొత్త రాష్ట్ర